ఇప్పుడు నేనే ఇవ్వమంటావా? నువ్వే సరే. ఎప్పుడు నేనేనా? ఓకే, నేనేం చెప్తామంటే ఫారెన్ యాక్టర్ల గురించి ఒక సీజన్, ఇండియన్ యాక్టర్స్ గురించి ఒక సీజన్, ఫారెన్ డైరెక్టర్స్ గురించి ఒక సీజన్, ఇండియన్ డైరెక్టర్స్ గురించి ఒక సీజన్, ఇట్లా 4 సీజన్లు జరిగినాయి మన ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ గురించి చూడండి, చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఓకే. ఈ సీజన్లో ఇవాళ సీజన్లో ఇది 2వ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడినాం? 3వ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఎపిసోడ్ గురించిలో ఏం మాట్లాడినాం? ఏ సినిమా గురించి మాట్లాడినాం చెప్పు? గాడ్ ఫాదర్, స్కార్ఫేస్. 2వ ఎపిసోడ్ ఏ దాని గురించి మాట్లాడినా చెప్పు? చెప్తాను. పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్. ఇప్పుడు 3rd ఎపిసోడ్ సినిమా గురించి ఏం మాట్లాడదాం? డార్క్ నైట్, టైటానిక్. ఓకే, అంటే అన్ని ఇవేనా? మనకి నచ్చిన మాట్లాడదు. దాని తర్వాత మీకు ఏ దాని గురించి మాట్లాడాలో మీరు కామెంట్ చేసి ఆ సినిమా చూసింటే మా ఒపీనియన్ చెప్తాం, చూడకపోతే చూసి చెప్తాం అంతే. ఇంకా మన ఇంట్రడక్షన్ దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్తాను. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. ఇది మా ఇంట్రడక్షన్. మా పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది మా ఛానల్ కాబట్టి, మా ఛానల్లో వీడియోలు గురించి చూస్తాం కాబట్టి. బెదిరించి చెప్తాం. సబ్స్క్రైబ్ దేవుళ్ళు అంటే అట్లా మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తాను బెదిరిస్తాను వాళ్ళని. నేను మాట్లాడేది ఒక్కసారి కూడా బెదిరించాలి. నువ్వు బెదిరిస్తా అంటే ఎందుకు తప్పే? నాకు మాట్లాడవచ్చు కాబట్టి, నాకు మాట్లాడగిట్టే వచ్చు కాబట్టి ఇట్లా మాట్లాడినా. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే డార్క్ నైట్, టైటానిక్. ఈ 2 సినిమాలు నీకు ఏది ఇష్టపడినా తిక్క క్వశ్చన్ ఏం నేను నీకు తెలియను కాబట్టి ఏదో చెప్పు. టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్, హీరో యాక్టర్ మెయిన్ లీడ్ యాక్టర్ లెనార్డో. డార్క్ నైట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్, మెయిన్ లీడ్ యాక్టర్ క్రిస్టియన్ బేల్. ఇంకా లీత్ హెడ్జర్ కూడా చెప్పచ్చు. సరే, ఇష్టమైన సినిమా కాదు కానీ ఈ 2 ఇష్టమైన సినిమా ఏదని అడగాలి కానీ పిచ్చి క్వశ్చన్ ఏం కానీ మాట్లాడతాం. ఈ సినిమాల గురించి మాట్లాడతాం. చెప్పు ఫస్ట్ ఏ సినిమా గురించి మాట్లాడతాం చెప్పు. అదన్నా చెప్పు, అదొక్కటనే చెప్పు. 3 నిమిషాల నుంచి కామెంట్లో ఏ సినిమా గురించి చెప్పాలో చెప్తే చెప్పేసి. లైవ్ లో జరుగుతుందంటే టైటానిక్ అవుతుంది. టైటానిక్ గురించి టైటానిక్ ఇది కోటీశ్వర్ల నౌక. సరే, ఫ్లాష్ బ్యాక్. వన్స్ అపాన్ ఏ టైం దెన్ లివ్డ్ ఎ కోస్ట్. ఇష్టమైన విషయం ఏంది? డైరెక్టర్ వేరే కావచ్చు, యాక్టర్ వేరే కావచ్చు, నీకు లేకపోతే ఒక ఆడియన్స్ గా నీకు ఏది నచ్చింది అంటే ఏదో విషయం ఏ విధంగా చూపు నీకు ఏది నచ్చింది టైటానిక్ లో, ఎందుకు నచ్చింది? మన ముందు వీడియోలు చూసింటే మేము టైటానిక్ గురించి, డార్క్ నైట్ గురించి చాలా విషయాలు మాకు తెలిసిన విషయాలు మీతో చెప్పినాం. ఇంకొకటి ఏంటంటే ప్రేమ్, ఇప్పుడు మేము ప్రతి ఇయర్ టైటానిక్ ఒకసారి చూస్తూ ఉంటాము కూడా నీకు తెలుసు. ముందు వీడియోలు చూసినట్టయితే మీకు తెలిసింటది. సరే ప్రేమ్, నీకు టైటానిక్ ఏదో చెప్పు. టైటానిక్ గురించి నీకు ఏదైనా ఆడియన్స్. నాకేం తెలుసు అంటే టైటానిక్ కోటీశ్వర నౌక. నాకే టైటానిక్ లో అంటే మొత్తం ఒక పెద్ద ఒక 5 స్టార్ హోటల్ మాదిరి ఉంటుంది కదా లోపలంతా. దాంట్లో కూడా మరి సపరేట్ లోయర్ క్లాస్ పీపుల్ కి కింద, హై క్లాస్ పీపుల్ కి అంత పైన, అంటే ఎవరు వాళ్ళకి సపరేట్ రెస్టారెంట్స్ సపరేట్ ఉంటాయి. నాకు ఫస్ట్ టైటానిక్ ఎందుకు వచ్చినప్పుడు టైటానిక్ ఎందుకు వచ్చిందంటే ప్రేమ్, టైటానిక్ సినిమా ఫస్ట్ అది అందరూ టైటానిక్ సినిమా చూసినా చూడకపోయినా టైటానిక్ అంటే గుర్తొచ్చిన ఒక లవ్ స్టోరీ. టైటానిక్ వచ్చి 1996 లో కూడా ఒక ఫిల్మ్ వచ్చింది టైటానిక్. ఆ డైరెక్టర్ ఎట్లా చూపించుంటాడంటే మనం చూడలేదు కానీ నా అంచనా ప్రకారం దీనికి ముందు 1953 కొన్ని సినిమాలు వచ్చాయి టైటానిక్ ముందు చాలా వచ్చినాయి. కానీ ఇంతమంది తీసిన జేమ్స్ కెమెరాన్ తీసిన సినిమానే ఎందుకు వర్కౌట్ అయింది? ఎందుకు టైటానిక్ రిలీజ్ అయినాక ప్రేమ్ దాని కలెక్షన్ తర్వాత జేమ్స్ కెమెరాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నాక ఏమంటాడు తెలుసా? ఐ ఆమ్ ది కింగ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. అంటే ప్రపంచంలో ఏ సినిమా డబ్బు చూపించినా నా సినిమా చూపించిన ప్రేమ్. దాంతో ఏమమ్మా 2 బిలియన్ వచ్చింది అప్పట్లో. 2 బిలియన్ 20,000 కోట్లు చూపించింది సినిమా. అంతమంది సినిమాలు ఆడింది ఈ సినిమా ఇది ఆడింది.
చాలా మంది ప్రాసెస్ చూపించారు టైటానిక్ లో. అతిగా ఫాస్ట్ పోవడము, డబ్బున్న వాళ్ళు దాంట్లో పోయింటారు. అందరూ గ్రహించింది ఏంటంటే టైటానిక్ అంతా డబ్బున్న వాళ్ళు పోయినారు, చాలా ఓవర్ స్పీడ్ లో పోవడం జరిగింది, ఏదో దానికి గుద్దుకోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. చాలా మంది టైటానిక్ తీసిన అంత డబ్బున్నోళ్ళు వెళ్ళడమే అదే చూపించాడు. ఇదేమైందంటే ఈ జేమ్స్ కెమెరాన్ చూపించింది దాంట్లో ఒకటి ఉంది, డబ్బున్నోళ్ళు వెళ్ళిటారు, డబ్బులు ఎన్నో లో క్లాస్ అనే సీట్లు కొన్ని చోట్ల ఇరుకు అనే సీట్లు డబ్బున్నోళ్ళు ఉండలేరు కాబట్టి అది లో క్లాస్ కోసం తొప్పేసింటారు అనేది కూడా పాయింట్ ఉంది. కొన్ని సినిమాలు చూపించింటారు లో క్లాస్ వాళ్ళు పోయింటారు అనేది కూడా అవగాహన ఉండింది దాంట్లో. ఏ మనిషి పెట్టింటాడు ఇది ఇట్లా పెట్టాలి కాబట్టి జాక్ కూడా వాళ్ళలో ఉంటాడు, వాళ్ళలో ఉన్న మనిషి ఒక జాక్. అదే నాకు టైటానిక్ ఎందుకు నచ్చిందంటే లవ్ స్టోరీ అనుకుంటారు, లవ్ స్టోరీ తీద్దాం కాదు. టైటానిక్ చూసి ట్రైన్లో ఒక లవ్ స్టోరీ పెట్టారు, బస్సులో లవ్ స్టోరీ పెట్టారు, కార్లో ఒక జర్నీలో లవ్ స్టోరీ పెట్టారు. టైటానిక్ చూసి షిప్లో లవ్ స్టోరీ కాదు, ఒక పెద్ద డిజాస్టర్, ఒక అందమైన డిజాస్టర్. అంత పెద్ద షిప్, అంత ఖర్చు, అంటే డిజాస్టర్, అందమైన డిజాస్టర్, అంతమంది ప్రాణాలు కోల్పోతాను. అందమైన అంత పెద్ద ఇప్పుడు డబ్బులు లేని ఎవరు చూసారు, చనిపోయింది కాబట్టి. సరే నాకైతే ఒక అందంగా కనబడింది టైటానిక్. ఎందుకంటే మునిగిపోయి చచ్చిపోతున్నా కూడా అక్కడ ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా రాకెట్ పోతుంది గాల్లో. ఇప్పుడు సెలబ్రేషన్ అంటే నువ్వు అంటే వాళ్ళు చనిపోవడం అందంగా ఉందనే, లేకుంటే చనిపోవడం అందంగా కాదు, చనిపోవడం ఎప్పటికీ బాధాకరమే. చనిపోవడము అందం ఎవరు చెప్తారో అది వదిలిపెట్టు. షిప్ అందం గురించి చెప్తాను. షిప్ అందం, షిప్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ అంత నీట్ గా రెడీ అయ్యి అందంగా నీట్ అది కలర్ఫుల్ గా, అది చచ్చిపోవడం ఎవడు అందంగా అదో వదిలిపెట్టు చావు ఇచ్చింది. అదే ఒక డిజాస్టర్ తీద్దాం అనుకోండి. డిజాస్టర్ అంటే ఇప్పుడు మిడిల్ ఏజ్ మ్యాన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఒక మెయిన్ లీడ్ యాక్టర్ యాక్ట్రెస్ తీయలేము. ఎందుకు తీయలేము? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అయినా కానీ, మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అయినా కూడా ఏం చేస్తారు, వైఫ్ పిల్లలతో కూర్చొని బిస్కెట్లు తినకుండా, టీ తాగకుండా, బయట తాగకుండా కూర్చోని ఉంటాడు. లేకపోతే బిజినెస్ డీలింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయరు కూడా. 20, 21, 22, 18, 17, 20 ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు పరిగెత్తాలని చూసారు, పగలగొట్టాలని చూసారు. అట్లా వయసులో ఉన్నది జాక్ రోజు. జాక్ రోజు అట్లా వయసులో ఉన్నాడు. అప్పుడే రోజుకి పెళ్లి చూపుడు జరుగుతున్నది. వాడు నచ్చాడు రోజుకి. ఎందుకంటే రోజు ఒక అందమైన అమ్మాయి, ఒక తెలివైన అమ్మాయి. అట్లా అమ్మాయికి నచ్చదు. జాకి రోజుకి మధ్య ప్రేమ ఇంచుమించు కొద్దిగా సెవెంజీ గుర్తొస్తా ఉంటుంది. సెవెంజీలో కూడా లేదు ఏమంటే లేదు. సరే నీకు ఏదో ఫీల్ లో వచ్చింది ఇప్పుడు అనిపించా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే జాకు వాడు అక్కడ నగ్నంగా ఉన్న అమ్మాయి బొమ్మలు తీసుకొస్తారు. ఎంత ఆర్టిస్ట్ వీడు. వీడు చదువు రాదు, థియేటర్ వీడంతా ఒక ఫీల్డ్ లో ఉంటాడు. ఆ ఫీల్డ్ లో కనిపించి చచ్చిపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి ఎవరో మనిషినంతా ఏదో చేద్దాం ఒక ఫీల్డ్ లో ఉండి చచ్చిపోయినా పర్లేదు. ఊరికి ఇంట్లో కూర్చొని నేనేం పనికిరాను, ఒక గోండా దగ్గర జాయిన్ చేయి, బాగా డబ్బులు వస్తాయి, తింటాను, అవి వేస్ట్ క్యాష్ అనుకో. టైటానిక్ గురించి ఉంది, దాని దగ్గర కూడా పోతాం. టైటానిక్ అది మంచి డిజాస్టర్. ఇట్లా ఒక 20s లో ఉండే అబ్బాయి కూడా, 20 ఏజ్ లో ఉండే అమ్మాయి కూడా పెడితే వాళ్ళు పరిగెత్తుకుంటా వాళ్ళు ఆనందాలు. ఇప్పుడు జాక్ రోజు ఉండడం వల్లే కదా హై క్లాస్ పార్టీ అంటే ఏంటో చూపించినారు. వాళ్ళ దగ్గర పోయి లేదంటూ మాట్లాడుతుంటాడు, జాక్ మాట్లాడుతుంటాడు. ఎట్లయితే హీరో హీరోయిన్ కూడా వాళ్ళు ఎగురుకుంటా డాన్స్ చేసుకుంటా స్లమ్ లాగా ఏదో చిన్నగా ఏదో వాళ్ళు తాకుంటా ఎగురుకుంటా సౌండ్తో ఉంటుంది, అక్కడికే వెళ్తారు. జాక్ రోజు అక్కడ చూసి ఇక్కడ చూపిస్తారు. ఆ క్యారెక్టర్ లో మిడిల్ ఏజ్ మ్యాన్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ పెడితే ఆ రెండు సీన్స్ చూపించారు. అలాంటి చాలా సీన్స్ చూపించారు. దాని గురించి చెప్తావా? డార్క్ నైట్ గురించి చెప్తాను. 2 minutes. 2 minutes 1 minute. 1 minute 10 seconds. అదే బ్రేవ్ టైటానిక్ నాకు సినిమా ఇయర్ ఒకసారి చూసా. అదంతా అవుతాపా మనకి. డార్క్ నైట్ గురించి నువ్వు చెప్పగలవు. డార్క్ నైట్ గురించి చెప్పు, నువ్వు స్టార్ట్ చేయి. ఊపులో ఉన్న మనిషి ఊపులోనే ఊపు కొట్టేసిందా, ఊపు కొడతావా ఉలిక్కి పడతావా సినిమా గుర్తొస్తుంది అలా నాకు. అందుకే డార్క్ నైట్ సినిమానా చెప్పు. డార్క్ నైట్ యాక్టర్ పేరు ఏదో చెప్తావు. చీకటి రాత్రి.
డాక్టర్ అయితే మన తెలుగులో అట్లా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా అది చేయాలన్నా చీకటి రాత్రి అని సినిమా ఇది చెప్తారు కదా, చీకటి రాత్రి డాక్టర్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ నేడే సమర్పించు. సరే ప్రేమ్, సరే ప్రేమ్, టైం సరే సరే చెప్పు. డాక్టరేట్ సినిమా గురించి వస్తే ఎంతున్నా హీత్ లెడ్జర్ అంటారు, నిజానికి హీత్ లెడ్జర్ అదే ఒప్పుకుంటాం. నాకు కూడా అదే అనిపిస్తుంది. కాకపోతే నాకు డార్క్ నైట్ లో సౌండ్ డిజైన్ బాగుంటుంది. అంటే కరెక్ట్ టైంలో అంటే మనము సౌండ్ డిజైన్ గురించి సౌండ్ డిజైన్ గురించి మాట్లాడు. సౌండ్ డిజైన్ గురించి చెప్తున్నా, సౌండ్ డిజైన్ గురించి వద్దు. సరే చెప్పు అదే చెప్పు. ఒక సీన్ లో ప్రేమ్ జోకర్ ని హీరో బ్యాట్మ్యాన్ వెంబడిస్ అంటాడు, ఇంకో సీన్ చూపిస్తాడు. అట్లా ప్యారల్ గా ఒక 2-3 ఎపిసోడ్ కలిపి చూపిస్తాడు. ఆ 3 ఎపిసోడ్లో సౌండ్ కలిపి చూపిస్తాను. ఎపిసోడ్లో సీరియస్ ఎపిసోడ్ కలిపి చూపిస్తాను. అప్పుడు ఎపిసోడ్ అంటే ఏంది, బ్యాట్మ్యాన్ వర్షన్, జోకర్ వర్షన్, వాడు ఎవడు పోలీసు, వాడు ఎవడు ఇంకోటి ఉంటాడు వాన్ వర్షన్, అట్లా 3 వర్షన్లో చూపించుకుంటా ప్యారల్ చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ సీన్లో చూపించే టైంలో ఇప్పుడు బ్యాట్మ్యాన్ బైక్ లో వాడిని వెంట పడుతుంటాడు జోకర్, లేకపోతే వేరే జోకర్ వెంట పడుతున్నప్పుడు సౌండ్ వస్తుంటది. ప్రేమ్ సౌండ్ వచ్చేటప్పుడు పోలీస్ కి షిఫ్ట్ అయినా అనుకో, సీన్ కి పోలీస్ వాడు సీన్ కి షిఫ్ట్ అయినా అనుకో, వాడు కామ్ గా ఏదో గమనిస్తుంటాడు. దాంతో వాకి టాకీతో ఎవరితోనో కమ్యూనికేట్ ఏదో మాట్లాడుతుంటాడు. అప్పుడు మాట్లాడితే మాటలు సౌండ్ అయినపడుతుంది. వాడు ఏదో గమనిస్తుంటే వాడి చూపుల్లో యాక్టింగ్ కామ్ ఉంటుంది. ఎప్పుడైతే కామ్ నుంచి షిఫ్ట్ అవుతాడో నెక్స్ట్ క్లిప్ కి, ఏ క్లిప్ కి హీత్ లెడ్జర్ కానీ యాక్టర్ కానీ బ్యాట్మ్యాన్ కానీ షిఫ్ట్ అవుతాడో, అప్పుడు ఏమైపోతుంటే వాళ్ళిద్దరు నెక్స్ట్ షిఫ్ట్ కొట్టినప్పుడు అది పెద్ద కాంప్లెక్స్ జరిగింది అనుకో, ఒక్కొక్క ట్రక్ కానీ ఒక బైక్ కానీ గుద్దుకోవడం జరిగింది అనుకో, అప్పుడు సౌండ్ జక్కని వస్తుంది, ధమ్మని వస్తుంది. అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏం తెలుసా, అప్పుడు సౌండ్ డిజైన్ అనేది గొప్ప దిగుతుంది. ఎప్పుడైనా చూడు సౌండ్ పబ్బుల్లో కానీ డీజేలో కానీ అని చూస్తే ధప్ 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 అని వస్తుంది. ఒక్క నిమిషంగా ఆగిపోయింది అనుకో, చూడడానికి ఉంటాయి, అట్లా కామ్ అయిపోతుంది. సౌండ్ అనేది ఎప్పుడు తెలియజేసేది మనకి. సౌండ్ గట్టిగా పెడితే కదా సౌండ్ మేనేజ్ చేసే సౌండ్ అనేది తెలుస్తుంది. సౌండ్ గట్టిగా పెడితే ఏమైతే తెలిస్తే ఒక 10 సెకండ్లకే మన చెవులు దానికి అలవాటు అయిపోతాయి, దానికి షిఫ్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే అటు ఇటు అయిందనుకో మన చెవులు కూడా షిఫ్ట్ కాదు, అప్పుడు దానికి సెట్ అయిపోతుంది. అదే హీత్ లెడ్జర్ సీన్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయి, పోలీసుడు అప్పుడు కరెక్ట్ బాంబ్ బ్లాస్ట్ ధమ్మని జరుగుతానే కట్ అయిపోయి పోలీస్ షిఫ్ట్ వస్తుంది, పోలీసుడు ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది, వర్షంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వాడు కామ్గా చూసా ఇది గమనిస్తూ ఉంటాడు, ఏదో వాకి దగ్గర ఏదో మాట్లాడతాడు, ఎవరితోనో ఏదో మాట్లాడతాడు. అప్పుడు నెక్స్ట్ సీన్ మరి బ్యాట్మ్యాన్ దిగిపోతాడు. వాడు ఏదో పెద్దగా రోప్ లోనే ఎగరడము, లేకపోతే ఏదో విధ్వంసం చేస్తాడు, బిల్డింగ్ పగలగొట్టడం, అప్పుడు దబ్ 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 అని సౌండ్ వస్తుంది. కరెక్ట్ షిఫ్ట్ కొట్టి అప్పుడు బ్యాట్మ్యాన్ ఎవరినో చూస్తాడు, అప్పుడు కామ్గా చూస్తాడు. అప్పుడే సౌండ్ ఇదే అప్పుడే ఊళ్ళో ధప్ 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 ఒకటే. అందుకే ఇప్పుడు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వచ్చి హై పడిపోతుంది. ఎందుకు చెప్పు, సైలెన్స్ ఉండాలి. మీరు సైలెన్స్ లేకుండా సౌండ్ డిజైన్ సెట్ కాదు. సౌండ్ డిజైన్ ఏదో భలే ఉంది అనిపించేది. ఇప్పుడు అంటే ఆగాగి కొన్ని ఉంటాయి, కొన్ని అంటే మనం ఏదో చూసి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. అవన్నీ పెట్టి మన సినిమాలో కూడా వర్కౌట్ అయితే మనం కూడా ఇంకా ఇట్లా క్లారిటీగా ఇట్లా జరుగుతుంది ఇంకా చెప్పచ్చు. మనం ఎంత అబ్జర్వ్ చేసినంత, మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో అది వర్కౌట్ అయింది, సినిమా ఆడింది కాబట్టి ఆడింది. ఇప్పుడు మనం సినిమా తీసి మనమే హిట్ చేసి మనం చెప్పడం కాదు. ఇప్పుడు వర్కౌట్ అయింది, ఆ వర్కౌట్ అయింది దాంట్లో కూడా పాయింట్ తీసి చెప్పినప్పుడు అది వర్కౌట్ అయింది కాబట్టి ఎట్లా కూడా వర్కౌట్ అవుతుంది. మనం ఎట్లా పాయింట్స్ మంచి పాయింట్ కదా ఇది సౌండ్ డిజైన్ గురించి కూడా, అది కూడా వర్కౌట్ అవుతుంది. అది టైం అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడండి. కట్.